అయ్యో తిక్క మందన నెట్టు మనది నన్ను కదే నగల్ని సారీ అక్క. అమ్మయ్యా కడుకో. అమ్మయ్యా ఎవరు చూడలేదు. కానీ 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 అమ్మ శిరీషక్క లతక్క, ఇందాక నాకు తెలుసు అన్నది శిరీషక్కేనా? మగాడి గెటప్లో ఉన్న నగల్ని మాత్రం వదలలేదు. చివరిగా నగలే పట్టించాయి. అంటే మన గ్యాస్ సిలిండర్ నిన్న కొరియర్ బాయ్గా వచ్చింది వీళ్ళన్నమాట. రోజుకో గెటప్లో వచ్చి సంతకం అడుగుతున్నారు అంటే ఆ సంతకం వెనక ఏదో ఉంది. అదేంటో తేల్చాలి. ఒసే లతా శిరీష, ఏ లతా శిరీష, అయ్యో ఎక్కడ చచ్చారే? వస్తున్నానత్తయ్య గారు. మనం ఇప్పుడు గెటప్పుల్లో ఉన్నాం రా వెర్రి మొహోడా. చూడు సారీ రా. పని గాని కడిగింది చాలు, వెళ్దాం పద. అమ్మా దేవుడా. అబ్బా ఒసే లతా శిరీష, ఎక్కడ చచ్చారే? ఏంటండి మీ కోడళ్ళ కోసం వెతుకుతున్నారా? అవును. వాళ్ళని తర్వాత వెతుక్కోవచ్చు. మీ బాత్రూమ్స్ ఫ్రీగా క్లీన్ చేయించుకుంటారా? ఫ్రీగానా? ఆ, ఫ్రీగా అయితే ఒక్క బాత్రూమ్ ఏం కర్మ, ఇల్లంతా క్లీన్ చేయించుకుంటాను. మీకింత విశాలమైన హృదయం ఉన్నా వాళ్ళకి లేదులేండి. బాబు మున్సిపల్ ఎంప్లాయీస్, బాబు మున్సిపల్ ఎంప్లాయీస్. వస్తున్నాను మేడం. చెప్పండి మేడం. ఈవిడ బాత్రూమ్ కూడా క్లీన్ చేయాలంట. వెళ్ళి క్లీన్ చేస్తండి. చీచి, ఆవిడ బాత్రూమ్ చాలా చండాలంగా ఉంటుంది. ఏయ్ నీకలే తెలుసురా? నేను మొహం చూసి బాత్రూమ్ జాతకం చెప్పాను. చంపుతా. ఏదో ఫినాయిల్ ఖర్చు, యాసిడ్ ఖర్చు ఎందుకని 3 నెలలకు ఒకసారి కడగడం వల్ల అలా ఉంటుంది. అంతేగాని ఒక్కసారి క్లీన్ చేస్తే ప్రపంచంలో 8వ వింతను చూసినట్టుంటుంది తెలుసా? మిమ్మల్ని నార్మల్ లడ్డు వెధవ. వచ్చి బాత్రూమ్ క్లీన్ చేయండి. మేము చెయ్యం. ఏ ఏ ఎందుకు చేయర్రా? మాది బాత్రూమే, దానికి వాసన ఉంటుంది, దానికి శుభ్రం చేయించుకోవాలని ఉంటుంది. మర్యాదగా వచ్చి క్లీన్ చేస్తారా లేదా అదే బాత్రూంలో వేసి తాళం వేయమంటారా? అమ్మో, దానికంటే మీ కాళ్ళ కింద నలిగి చావటం సుఖం. పదరా వెళ్దాం. వెళ్ళండి, లేదంటే మీరు బయటికి వెళ్ళరు. ఆవిడకి అసలే కోపం ఎక్కువ. అవును, పిసినారితనం కూడా ఎక్కువే. నీకెలా తెలుసురా? 3 నెలలకు ఒకసారి బాత్రూమ్ కడిగే వాళ్ళని ఏమంటారు? సర్లే సర్లే, నోరు మూసుకొని రండి. రండి రండి, పదరా కడుగుదురు గాని. పోదాం. ఇదిగోరా, ఇదిగో 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 చెప్పలు. యాసిడ్ కూడా అక్కడ ఉంది, శుభ్రంగా కడగాలి. మల్లె పువ్వు వాసన రావాలి. మల్లెపూల వాసన రావాలా? ఇది ఏమన్నా బెడ్రూమా? మల్లెపూల వాసన, జాజి పూల వాసన రావడానికి? కావాలంటే కిలో మల్లెపూలు ఇవ్వండి, చల్లుతాం. నోరు మూసుకొని క్లీన్ చెయ్యరా పక్కోడా. మాటలు ఎక్కువ, పని తక్కువలా ఉంది. అక్కల తిక్క బాగా కుదిరింది. కడగండి కడగండి. అంటే ఇది చూస్తారండి దిక్కులా. కానీ అలాగే మీరు వెళ్ళండి. కడగండి. అడుగుదాం పట్రా. అబ్బో, అది తీసుకురా. యాసిడ్ పోసి శుభ్రంగా కడగండి. కడుగుతున్నాం కడుగుతున్నాం. కడుగుతున్నాం. ఏదో జన్మ. సంతకం కోసం వచ్చి ఇలా ఇరుక్కుపోయావేంటే? ఆ మధునే ఇరికించిందక్క. మీటింగ్ ఏంటి? కడగండి. కడుగుతున్నా. బొంగరంలో అటు ఇటు కడగడం కాదు,
ఓ చీపురు ఇట్టయ్యండి. ఆ, అలాగే ఇక్కడ కాదురా నీ యవ్వ. నా మీద విసరడం కాదురా, ఈ కడగమని. ఆ, కడుగు కడుగా. అమ్మయ్యా. అమ్మా అమ్మా ఓ, అబ్బా అయిపోయింది. పద వెళ్దాం. అబ్బా అమ్మో అబ్బో చూసుకోండి ఒకసారి. అమ్మా ఎంత సూపర్ గా కడిగారు. ఎంతైనా పనిమంతులే. అబ్బో అబ్బా అయ్యో అమ్మో, అబ్బా అబ్బా సారీరా సారీ అబ్బో అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. తల 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 అద్దంలో మెరిసిపోతుంది నా బాత్రూమ్. ఎంతైనా మీరు మంచి పని మనుషులేరా. ఎప్పుడు క్లీన్ చెయ్యాలన్నా మీకే ఫోన్ చేస్తాను. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 100. ఆ? ఏయ్ అది పోలీస్ నంబర్ కదా. తెలుసక్క, కావాలనే చెప్పా. ఓ అర్థమైంది. పోలీసులకు ఫోన్ చేసి బాత్రూమ్ క్లీన్ చేయండి అంటే వాళ్ళు వచ్చి కుమ్ముతారనే కదా. అవునక్క. ఆ, నువ్వు సూపరే. అబ్బా మేడం, ఎంతో కష్టపడి 2 బాత్రూములు కడిగాం. మీరు ఒక సంతకం పెడితే. వాళ్ళ ఇంట్లో కడిగితే నేను ఎలా పెడతానండి? ఆవిడతోనే పెట్టించుకోండి. ఆవిడ సంతకం మాకెందుకు మేడం, మీ సంతకమే కావాలి. సారీ అండి, ఓ 1 నెల రోజుల వరకు సంతకం పెట్టకూడదని మా సిద్ధాంతి గారు చెప్పారు. 1 రోజుల ఏయ్, సర్లేరా, ఆవిడ పెట్టకపోతే ఏంటి, నేను పెడతానుగా పెద్ద సంతకం. ఇటు నీ నెత్తిన పెట్టుకో పదరా. పదరా. అబ్బా జాగ్రత్త, అమ్మో జాగ్రత్త. అబ్బా అయ్యో. సంతకం పెట్టి డబ్బులు అడుగుదామంటే తప్పించుకున్నారే. ఆ? మొత్తానికి నా వెనక ఏదో జరుగుతుంది. అదేంటో బయటికి లాగాలి. హ్మ్. అబ్బబ్బబ్బబ్బబ్బ. స్వామి, అసలు మాకు ఈ ఆకలి ఎందుకు పెట్టావు స్వామి? న్యా. ఒకవేళ పెట్టినా ఈ అన్నం, కూర, చారు, పెరుగు ఇన్ని వెరైటీలు ఎందుకు పెట్టావు స్వామి? దీనివల్ల డబ్బులు ఎంత ఖర్చు? ఏదైనా లాభం ఉంటుందా? ఆ గేదెలాగో అదేదో మేకలాగో గడ్డో ఆకులో తినే అలవాటు పెట్టుంటే ఈ ఖర్చంతా మిగిలేదు కదా స్వామి. అసలు వీటన్నిటికంటే చెట్టులాగా ఓన్లీ గాలి, నీటితో బతికే అవకాశం ఇచ్చుంటే పైసా ఖర్చు లేకుండా బతికేసేవాళ్ళం కదా. ఏం చేస్తాం, మనిషి పుట్టాక ఇవన్నీ తినక తప్పడం లేదు. కర్మ. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్ని వెరైటీలు ఉన్నాయో. వెరైటీలున్నాయో. థ్యాంక్ యూ అత్తయ్య గారు. అంతనా? ఎందుకు ఇన్ని రకాలు వండినందుక? కాదత్తయ్య గారు, మాకు మిగిల్చినందుకు. అక్క తిందామా? అలాగేనే. ఇదిగో చెల్లి, ఈ రోజు నేను వడ్డిస్తా, ఒక్క మెతుకు కూడా వదలకుండా తినాలి. నువ్వు ప్రేమతో పెడతానంటే ఎందుకు వద్దంటానక్క? పెట్టక్క. ఓయ్, ఏయ్, ఏయ్, ఆగండి. ఏం చేస్తున్నారే? పాపం మసక వచ్చినట్టుందక్క. అత్తయ్య గారు, లతక్క నేను అన్నం తింటున్నాము. చంపుతా. అన్నాన్ని ఎలా చంపుతారు అత్తయ్య గారు? కావాలంటే రుబ్బండి, పిండి అవుతుంది. ఏ నరమయ్యండి, ముందెక్కడి నుంచి పండి. ఎందుకు? ఒసేయ్, అత్తయ్య గారు మనల్ని కుర్చీ తెచ్చుకుని కూర్చోమంటున్నారే, వెళ్ళి తెచ్చుకుందాం పద. మీకు ఈ రోజు నుంచి అన్నం లేదు. అంటే ఓన్లీ కూరలు పచ్చళ్ళు మాత్రమే తిని బతకాలా అత్తయ్య గారు? తప్పదు చెల్లి, అత్తయ్య గారి మాట తూచా తప్పకుండా పాటించాలి. దా కూర లాగించాలి. ఆగండి.
అన్నం లేదంటే కూరలు తినమని కాదే, అసలు ఈ ఇంట్లో మీరు భోజనం చేయకూడదని. అలాగా అయితే బయటికి తీసుకువెళ్ళి తింటాం అత్తయ్య గారు. ఏ నర్మయ్య తింగర మహాలారా, ఆ మధుతో సంతకం పెట్టించుకురండి అంటే అడ్డమైన వేషాలు వేస్తూ చిన్న సంతకం కూడా పెట్టించుకురాలేకపోయారు. మాతో పాటు మీరు కూడా వేషాలు వేశారు కదండి, మరి మీరేం పీకారు? ఒసేయ్! ఇదిగో మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ మధుతో సంతకం పెట్టించుకొని రావాలి. అప్పటి వరకు ఈ ఇంట్లో అన్నం నీళ్లు కట్టు మీకు. ఇది అన్యాయం. అది సంతకం పెట్టకపోవడానికి మాకు అన్నం కట్ చేయడానికి ఏంటండి సంబంధం? అది పెట్టకపోతే మాదా తప్పు? మేం పెట్టించకూడదు అంతే. గట్టిగా మాట్లాడితే ఆ మధు దగ్గరికి వెళ్ళి ఈ సంతకం గురించి దానికి చెప్పేస్తాం. ఓ అంతకు తగించారా? వెళ్ళండి 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 వెళ్ళి చెప్పండి. కానీ ఇక ఈ ఇంటితో ఈ ఆస్తితో మీ మొగుళ్లతో సంబంధం ఉండదు. రేపే మీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. పొద్దున్నే నోటీస్ పంపిస్తాను, దాని మీద సంతకం పెట్టండి. అయ్యయ్యో వద్దత్తయ్య గారు, సంతకం ఎలాగోలా పెట్టించుకొస్తాము. అలాగే అత్తయ్య గారు. వస్తే సంతకంతో రండి, లేదా విడాకుల నోటీసులో సంతకం పెట్టేసి వెళ్ళిపోండి. వద్దన్నారుగా, వెళ్తున్నా ఉండండి. రావే, మీరు ఒక్కరే తినండి. వెళ్ళండి. ఇప్పుడు చచ్చినట్టు ట్రై చేస్తారు, సంతకంతో వస్తారు. పద పద. అబ్బబ్బా, ఆకలి చంపేస్తుంది. అయితే మర్డర్ కేసు పెడదామా అక్క? ఎవరి మీదే? ఆకలి మీద చంపేస్తుంది అన్నావు కదా. నీ బొంద చాదస్తంతో ఆపిసినది కాల్చుకు తింటుంటే మాటలతో నువ్వు వేపుకు తింటున్నావు. దేన్ని? నా బుర్రని. అది నీకు లేదక్క, ఎలా తింటాను? చంపుతాను. చూడు, అందరూ పడుకుని ఉంటారు, మనం మెల్లగా వెళ్ళి ఏదోటి పెట్టుకుని తిందాం, లేదంటే ఆకలితో చస్తామే. నిజమే అక్క, వెళ్దాం పద. పద పద పద. ఏంటి వీళ్ళు ఇంత రాత్రిపూట అక్కలు వెళ్తున్నారంటే ఏదో స్కెచ్ వేస్తుంటారు. వీళ్ళని ఫాలో అవుతే ఆ సంతకం వెనక సీక్రెట్ ఏంటో తెలుస్తుంది. అబ్బా, మధు రూమ్ లో ఫుడ్ రెడీగా ఉన్నట్టుంది. మన అత్తయ్యేమో అన్ని తినేసి కడిగేసినట్టుంది. వెళ్దామా? అవునక్క, వెళ్దామా? పద. ఎవరు లేరు. అక్క త్వరగా పెట్టు. అబ్బబ్బబ్బబ్బా, ఇన్ని రకాల వంటలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఏం ఊరిపోతుందక్క? ప్లేట్ ఇచ్చి కొడతా. ఊరిపోతుంది కాదే, ఊరిపోతుంది అంటున్నా. తీసుకో, ఎవరు రాకముందే అన్ని లాగించేద్దాం. వెయ్యక వెయ్యి, తొందర వెయ్యి. ఇక్కడ. పాపం బాగా ఆకలితో ఉన్నట్టున్నారు. అబ్బబ్బబ్బా, పప్పు సూపర్ గా ఉంది. ఇది అబ్బ పప్పు కాదక్క, కందిపప్పు. ప్లేట్ ఇచ్చి కొడితే మొహం పచ్చలేపో, నాకు తెలుసు. మూసుకుని తిను. అయ్యో, చేతు నీతో ఒక మాట చెప్పాలి, నా మాట విను. అమ్మా, ఏంటమ్మా ఈ టైంలో ఎక్కడికి? నువ్వెక్కడ తీసుకెళ్తా? నీతో ఒక విషయం చెప్పాలి. అయ్యయ్యో, అత్తయ్య గారే చూసిందంటే చంపేస్తుంది.
ఇప్పుడు ఏం చేద్దాం? అక్క దాక్కుందామా? సరే పద. అటు పదే, ఇటు పద. అక్కడ అయ్యో ఇటు కూడా కాదే. ఎక్కడక్క? సరే వెళ్ళిపోదాం పద. పద 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 పద. అయ్యో ఇటే వస్తున్నారే, ఇప్పుడు ఎలా? అక్క ఇప్పుడు ఏం చేయాలి? దా, అక్కడ దాక్కుందా. పద. అమ్మయ్యా. అమ్మా ఆ, పాపం అమ్మా, పొద్దున్న పొద్దునుంచి ఏం తినలేదంట. ఈ పూటైనా కనీసం వాళ్ళకి ఏదైనా పెట్టచ్చు కదమ్మా. ఏం పర్వాలేదు నాన్న, 2 రోజులు కడుపు కాలితే వాళ్ళకు బుద్ధి వస్తుందిరా. నీ బొంద, నువ్వు పెట్టకపోతే మేము తినలేమా ఏంటి? నువ్వు తిను తల్లి, తిను. అక్క నువ్వు తిను. అమ్మా నాకు డౌటు, అసలు వదిలికి ఫుడ్ ఎందుకు కట్ చేసావు? ఆ, చెప్పిన పనులు సరిగా చేయనందుకురా. వాళ్ళకేం పని చెప్పావమ్మా? ఆ మధు దగ్గర సంతకం పెట్టించుకుని రమ్మని చెప్పానురా. ఓహో, ఆ సంతకం కోసమేనా ఆ. నువ్వు వదిలిను మారు వేషంలో మధు వాటలోకి వెళ్ళారు? అవును నాన్నా. ఓహో, ఓహో, అమ్మత్తయ్య గారు, నా అనుమానం నిజమన్నమాట. సంతకాల కోసం వేషాలు వేసుకొచ్చింది మీరన్నమాట. అమ్మా ఆ? అయినా ఇప్పుడు ఆ మధు దిక్కుమాల సంతకంతో మనకేంటమ్మా అవసరం? మనకేం పని అవుతుంది? రీ బంపర్ ఆఫర్ వచ్చిందిరా. బంపర్ ఆఫరా? ఏంటమ్మా అది? మధు నేను కలిసి ఓ లాటరీ టికెట్ కొన్నాం కదా. అవునమ్మా, దాని దగ్గర మొక్క నీ దగ్గర మొక్క ఉన్నాయి కదా. ఆ లాటరీకి 6 కోట్ల ప్రైజ్ మనీ వచ్చిందిరా. కోట్ల? ఆ, వామ్మో, 6 కోట్ల? 6 కోట్లే? అందుకేనా నాకు మేకప్ కిట్స్ కొనిస్తానని, నీకు గిల్ట్ నగలు కొనిస్తానని ఆశపెట్టి సంతకం కోసం పంపించింది. అవునక్క, కోట్లు దానికి తిట్లు మనకి. అమ్మా ఇప్పుడు ఆ మధు చేత సంతకం పెట్టిస్తే మాకొచ్చే లాభం ఏంటి? అయ్యో పిచ్చి నాన్న, దాంట్లో సగం ముక్క దాని దగ్గర ఉంది, మరో సగం ముక్క నా దగ్గర ఉంది. ఏదైనా కారణంతో అసలు అది లాటరీ వద్దు అన్నా, లేదా 6 కోట్లు దానికే వెళ్ళిపోయినా, మన 6 కోట్లు మనం లాక్కోవాలి కదా. దానికి ఏదో ఒక దారు ఉండాలని సంతకం. అమ్మ నాతో. సో ఆ దారే ఈ సంతకం అంటావు? Yes రా, yes. అర్థమైందమ్మా. దానికి తెలియకుండా దాంతో సంతకం పెట్టించేసుకుని అవసరమైనప్పుడు అప్పు తీసుకున్నట్టుగా ఆధారం చూపించి కావాల్సినంత నొక్కేస్తావు. అయ్యో నాన్న. అందుకే దాని సంతకం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఆ మధు దొరకట్లేదు నాన్న. దొరికితే నేను మధుని ఎలా అవుతాను అత్తయ్య గారు? హ, ఎంతైనా నేను అనసూయ మేన కూడల్ని కదా. అత్త తెలివి ఎంతో కొంత వచ్చి ఉంటుంది. అమ్మ పాపాత్మురాలా, కోట్లు నువ్వు తీసుకుని మా మొహాన్ని ముష్టి పడేస్తావా? నిన్నొదల్నే. నేను వదలను. దీనక్క. నువ్వు తిను, తిండిపోతు మహందాన. నువ్వేం టెన్షన్ పడకమ్మా, ఎలాగైనా మధుతో సంతకం పెట్టించేసుకుని మనం 6 కోట్లు నొక్కేసే ప్లాన్ చేద్దామమ్మా. నిజం తెలిసాక నాతో సంతకం పెట్టించాలంటే మీ జేజమ్మలు దిగి రావాలి. ఇప్పటిదాకా మీ టాలెంట్ చూపించారు, హ, ఇక నుంచి నా టాలెంట్ చూస్తారు. సంతకం కావాలా అండి? మీకు చుక్కలు చూపిస్తాను, రండి. అబ్బా, అమ్మ నా అత్త, ఎంత ప్లాన్ చేసావే. చెప్తా. తినచ్చాలా? అమ్మో అమ్మో అమ్మో, చూసావే అత్తయ్య గారు మనల్ని ఎంత మోసం చేసిందో. కోట్లు కొట్టేస్తుంది. మనకి కోట్లు ఎక్కడున్నాయక్క? అన్ని చీరలేగా. అయ్యో నీ తలకాయ. కోట్లంటే తొడుక్కొనేవి కాదే,
అత్తయ్య గారికి రాబోతున్న లాటరీ 6 కోట్లు. అవునక్క, మనల్ని జఫాల్ని చేసి పిచ్చి పిచ్చి గెటప్లన్నీ వేయించింది. 10,000 మన చేతిలో పెట్టి 6 కోట్లు కొట్టేయడానికి ప్లాన్ చేసిందే. దీన్ని ఇంతటితో వదలకూడదే. ఏం చేస్తావక్క? ఆ 6 కోట్లు మనం కొట్టేస్తాం. ఎలా అక్క? లేపేస్తాం. అత్తయ్య గారినా? కాదు మధునా? కాదు, మరి ఎవరిని లేపుతాం? అత్తయ్య గారి దగ్గరున్న మధు దగ్గరున్న లాటరీ టికెట్స్ ని. వాటికి ప్రాణం ఉండదు కదక్క. ఎలా ఆ, లేపేస్తా అక్క? ఆ, అక్క చెప్పు. విసిగించకుండా చెప్పేది విను. ఉమ్? వాళ్ళిద్దరి దగ్గరున్న టికెట్స్ మనం కొట్టేశామనుకో, నాచురల్ గా ఆ 6 కోట్లు మనకే వచ్చేస్తాయి. అవునా కాదా? అవునక్క. అప్పుడు వచ్చిన డబ్బుల్లో నీకు 50, నాకు 50. ఛీ, అంత లేదు. ఈ చెయ్యి అటు వేసుకో, ఆ చెయ్యి ఇటు వేసుకో. ఆ, మేము ముదిరామమ్మా. ఈ దొంగ లెక్కలన్నీ నా దగ్గర కాదు. సరే, ఎంత కావాలో నువ్వే చెప్పమ్మా. 30% నాకు, 70% నీకు. ఆ,